ఫుట్బాల్ ప్రపంచ కప్ 2026 క్వార్టర్ ఫైనల్ అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. ఈ నుంచి మ్యాచ్లు మరింత ఉత్కంఠభరితంగా సాగనున్నాయి. టోర్నీ లీగ్ దశలో 48 జట్లు పోటీ పడ్డాయి. వాటిలో 32 టీమ్స్ రౌండ్ ఆఫ్ 32కు చేరాయి. అక్కడి నుంచి నాకౌట్ మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. ఈ మ్యాచ్ల నుంచి 16 టీమ్స్ ప్రీ క్వార్టర్స్ కు చేరుకున్నాయి. ఇక క్వార్టర్ ఫైనల్లో అర్జెంటీనా, ఫ్రాన్స్, స్పెయిన్, నార్వే, బెల్జియం, ఇంగ్లాండ్, మొరాకో, స్విట్జర్లాండ్ అలాగే 8 జట్లు బిగ్ ఫైట్ కు రెడీ అవుతున్నాయి. ఇవాళ అర్ధరాత్రి తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఫ్రాన్స్, మొరాకోల మధ్య జరుగుతుంది. ఇక రేపు రెండో క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్, బెల్జియంలో జరుగుతుంది. మూడవ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ నార్వే, ఇంగ్లాండ్ల మధ్య జూలై 12 జరుగుతుంది. ఇక ఆఖరి నాలుగవ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ అర్జెంటీనా, స్విట్జర్లాండ్ల మధ్య అదే రోజు జరుగుతుంది. భారీ అంచనాలు పెట్టుకున్న పెద్ద జట్టులో చాలా వరకు ఇప్పటికే టోర్నీ నుంచి అవుట్ అయ్యాయి. జర్మనీ, పోర్చుగల్, నెదర్లాండ్స్, క్రొయేషియా లాంటి టీంలు ప్రీ క్వార్టర్స్ లో నుంచే వెనుతిరిగాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన అర్జెంటీనా తమ స్థాయికి తగ్గట్టే వరుస విజయాలతో దూసుకుపోతుంది. అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ 5 మ్యాచ్ల్లో 8 గోల్స్, 1 అసిస్ట్తో గోల్డెన్ బూట్ రేస్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2022 ఫిఫా రన్నరప్ ఫ్రాన్స్ కూడా తమ స్థాయికి తగ్గట్టుగా ఆడుతుంది. ఆ జట్టు యువ సంచలనం ఎంబాపే 5 మ్యాచ్ల్లో 7 గోల్స్ చేసి మెస్సీని ఫాలో అవుతున్నాడు. మరోవైపు మాజీ ఛాంపియన్లు స్పెయిన్, ఇంగ్లాండ్తో పాటు బెల్జియం తమ స్థాయి ఆటతీరుతో క్వార్టర్స్లో ఎంట్రీ ఇచ్చాయి. ఇక ఎవరు ఊహించని రీతిలో మొరాకో, నార్వే, స్విట్జర్లాండ్ కూడా ప్రీ క్వార్టర్స్లో అదరగొట్టి క్వార్టర్స్లో ప్రవేశించాయి. మొత్తానికి క్వార్టర్ ఫైనల్ రసవత్తరంగా సాగటం ఖాయంగా కనిపిస్తుంది. ఈ మ్యాచ్లలో గెలిచినట్టు 4 జట్లు జూలై 15, 16వ తేదీలో జరగనున్న సెమీఫైనల్స్లో ఢీకొంటాయి. వాటిలో గెలిచిన టీమ్స్ ఫుట్బాల్ ప్రపంచ కప్ ఫైనల్ జూలై 19 తలపడతాయి. దీంతో విజేత ఎవరో తేలిపోతుంది. ఫుట్బాల్ ప్రపంచ కప్ 2026 క్వార్టర్ ఫైనల్ నేటి అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. ఈ నుంచి మ్యాచ్లు మరింత ఉత్కంఠభరితంగా సాగనున్నాయి. టోర్నీ లీగ్ దశలో 48 జట్లు పోటీ పడ్డాయి. వాటిలో 32 టీమ్స్ రౌండ్ ఆఫ్ 32కు చేరాయి. అక్కడి నుంచి నాకౌట్ మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. ఇవాళ అర్ధరాత్రి తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఫ్రాన్స్, మొరాకోల మధ్య జరుగుతుంది. ఇక రేపు రెండో క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్, బెల్జియంలో జరుగుతుంది. మూడవ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ నార్వే, ఇంగ్లాండ్ల మధ్య జూలై 12 జరుగుతుంది. ఇక ఆఖరి 4వ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ అర్జెంటీనా, స్విట్జర్లాండ్ల మధ్య అదే రోజు జరుగుతుంది. భారీ అంచనాలు పెట్టుకున్న పెద్ద జట్లలో చాలా వరకు ఇప్పటికే టోర్నీ నుంచి అవుట్ అయ్యాయి. జర్మనీ, పోర్చుగల్, నెదర్లాండ్స్, క్రొయేషియా అటువంటి టీంలు ప్రీ క్వార్టర్స్ నుంచే వెనుతిరిగాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన అర్జెంటీనా తమ స్థాయికి తగ్గట్టే వరుస విజయాలతో దూసుకుపోతుంది. అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ 5 మ్యాచ్ల్లో 8 గోల్స్, 1 అసిస్ట్తో గోల్డెన్ బూట్ రేస్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. 2022 ఫిఫా రన్నరప్ ఫ్రాన్స్ కూడా తమ స్థాయికి తగ్గట్టుగా ఆడుతుంది. ఆ జట్టు యువ సంచలనం ఎంబాపే 5 మ్యాచ్ల్లో 7 గోల్స్ చేసి మెస్సీని ఫాలో అవుతున్నాడు.